ఒకప్పుడు ఆంధ్రాకి రావడానికి ఐఏఎస్‌లు ఎగబడేవాళ్ళు. రాష్ట్ర విభజన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి ఐఏఎస్‌లు నిరాకరిస్తున్నారు. ఇక్కడ ప్రతీకార రాజకీయం ప్లస్ ఒక మహానగరం లేకపోవడం. హైదరాబాద్ ఎంజాయ్‌మెంట్ లైఫ్ ఫ్రీ హ్యాండ్ అక్కడ. తెలంగాణలో ఇక్కడ కుచ్చితపు రాజకీయాలు లేవు. దాంతో ఆంధ్రాకి కేటాయించినా మాకొద్దని తెలంగాణలో ఉండిపోతామనేటటువంటోళ్ళు. ఎక్కడ కావాలని అడిగితే తెలంగాణనే కావాలని కోరుకునేటటువంటోళ్ళు. అక్కడ రాజకీయాలలో తేడాలున్నా ఇక్కడంత అరాచకం, ఇక్కడంత దరిద్రం లేదు. దాంతో అక్కడ ప్రయారిటీ కాస్త ఎక్కువగా ఉంది. ఆమ్రపాలి ఎవరైతే బాగా పాపులర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి తను తాజాగా ఏదైతే తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ని తిరస్కరించింది హైకోర్టు. ఆమెని తెలంగాణ కేటాయింపు మీద హైకోర్టు స్టే ఇచ్చింది. వాస్తవంగా ఆంధ్రాకి ఆమెను కేటాయిస్తే ఆమె తెలంగాణ కోరుకుంటే ఆమెని తెలంగాణకి కేటాయిస్తూ ఉత్తర్వులిస్తే దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయమని అమ్రపాలికి ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ 6 వారాలకి వాయిదా వేసింది.